దుగ్గిరాల మండల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం చిలువూరు సచివాలయం వద్ద సదస్సును నిర్వహించారు. రైతుల వద్ద నుంచి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, ఏళ్ల జయలక్ష్మి, తోటకూర సీతారామయ్య, ఎండీ నిజాముద్దీన్, సర్వేయర్ గోపాలరావు, ఆర్ఐ త్రివేణి, విఆర్ఓ బాబురావు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్ మరియు శ్రీ అనిత మాట్లాడారు. ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చిలువూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. రైతుల సమస్యలన్నీ ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. మీకు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా ఒక అర్జీ రూపంలో రాసి ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ అధికారులకి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల యంత్రాంగం అంతా కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా పరిపాలన అందించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే రెవెన్యూ సభ జరుగుతున్న సమయంలో ఏదైనా అర్జీ పెట్టుకున్నా కానీ ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదు, ఎటువంటి ఛార్జీ లేకుండా అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేసి ఆ పరిష్కారం దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏదైతే 22A జాబితా కింద ఏదైతే మిస్టేక్స్ ఏమైనా జరిగినట్టయితే అవి కరెక్షన్ చేసుకుంటాం. అదేవిధంగా మాగాడి మెట్ట భూములు ఏదైనా తప్పుగా పడినట్టయితే అవి కూడా సరిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని